హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలాగే మీలో చాలామంది నన్ను కామన్గా అడిగింది యూట్యూబ్ కామెంట్స్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్లో కూడా చాలామంది అడిగారు. యూకేలో బిజినెస్ స్టార్ట్ చేయటం ఎలా, ఇండియా నుంచి బిజినెస్ పెట్టొచ్చా యూకేలో, అలాగే రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, కాస్ట్ ఎంత అవుతుంది, ఇలా చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటి బేస్ మీద ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో బేసిక్గా 2 టైప్స్ యూకేలో బిజినెస్, ఎయిదర్ ఇండియా నుంచి అన్నా చేయొచ్చు లేదా ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. సో ఈరోజు మాత్రం ఇండియా నుంచి ఎలా చేయాలన్న దాని గురించే మాట్లాడుతున్నాను. ఈ వీడియోకి సీక్వెల్గా పార్ట్ 2 చేస్తాను. అందులో ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళు కంపెనీని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, లిమిటెడ్ కంపెనీ, అలాగే కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్నప్పుడు ఎలాగ రన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజుకైతే కంప్లీట్ ఫోకస్ ఇండియాలో ఉండి యూకేలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, కంపెనీ ఎలా రిజిస్టర్ చేయొచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ వీటన్నిటి మాట్లాడుకునే ముందు మీలో కొంతమంది కామన్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, దానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ లైక్ డిగ్రీ కానీ ఏదన్నా ఉండటం కానీ లేదా యూకే రెసిడెంట్ పర్మిట్ కానీ ఇట్లా ఏదన్నా కావాలా అని ఎక్కువ మంది అడిగారు క్వశ్చన్. సో మీరు యూకేలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, కంపెనీ స్టార్ట్ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కానీ యూకే రెసిడెంట్ పర్మిట్ కానీ ఎటువంటిది అవసరం లేదు. మీరు జస్ట్ వాళ్ళు చెప్పిన ప్రాసెస్, డాక్యుమెంటేషన్ ఫాలో అయితే సరిపోతుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ అలాగే మీకు యూకేలో ఇంతకుముందు వచ్చినటువంటి ఏదైనా వీసా కానీ అవసరం లేదనమాట. నెక్స్ట్ కామన్ అడిగిన క్వశ్చన్, యూకేలో బిజినెస్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ ఆఫీస్ కానీ బ్రాంచ్ కానీ ఉండాలా, అట్లేం లేకుండా ఇండియా నుంచి జస్ట్ నేను నా ప్రొడక్ట్స్ పోస్ట్లో ఇక్కడ అమ్మేయొచ్చా ఆన్లైన్లో అని చెప్పి అడిగారు. ఎస్, ఆ ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ 2 డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. ఒకటి ఫిజికల్గా యూకేలో బ్రాంచ్ పెట్టి ఇక్కడ మీరు ఆపరేషన్స్ చేయటము, ఇంకొకటి జస్ట్ మనం ట్రేడ్ పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఆన్లైన్లో పార్సిల్స్లో ఇట్లా అమ్మటం అనేది అది వేరనమాట. సో అది ట్రేడ్ పర్మిషన్. సో 2 డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. మీరు బిజినెస్ పెట్టడం అంటే అదొక ఆబ్జెక్టివ్, జస్ట్ ఇండియా నుంచి ఇక్కడికి సేల్స్ అమ్మటం అంటే ఆన్లైన్లో అది వేరు. దానికి ఏంటంటే మీరు ట్రేడ్ పర్మిషన్ రిజిస్టర్ చేసుకొని అమ్మవచ్చు. నేను దాని గురించి ఈరోజు మాట్లాడలేదు, నేను యాక్చువల్గా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఇండియాలో ఏదైనా కంపెనీ కానీ బ్రాంచ్ కానీ ఉండాలా, లేదా డైరెక్ట్ యూకేనే ఫస్ట్ టైం బిజినెస్ బ్రాంచ్ స్టార్ట్ చేయవచ్చా అని చెప్పి అడిగారు క్వశ్చన్. ఏదైనా ఓకే, మీకు ఆల్రెడీ ఇండియాలో బ్రాంచ్ ఉండి ఇక్కడ ఎక్స్టెండ్ చేయటం అంటే అదొక ప్రాసెస్, లేదు డైరెక్ట్గా యూకేలోనే స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు. రెండింటికి సిమిలర్ ప్రాసెస్, సిమిలర్ డాక్యుమెంటేషన్ అనమాట. సో ఇవి సమ్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ మీరు అడిగింది. సో ఇప్పుడైతే యాక్చువల్గా ఓవర్సీస్ కంపెనీ అంటే యూకేలో బ్రాంచ్ స్టార్ట్ చేయటం, దానికి కావాల్సిన ప్రాసెస్, డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలా ఎవరైనా అంటే, మీరు వన్స్ ఇన్ ఏ వైల్ టూరిస్ట్గా ఇక్కడికి వచ్చి ఆపరేషన్స్ చూసుకొని లేదా ఏదైనా హోటల్లో 1 or 2 days స్టే చేసి మీ బిజినెస్ చూసుకొని వెళ్ళిపోయేదైతే ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఇక్కడ ఫిజికల్గా కంపెనీ స్టార్ట్ చేసేదైతేనే నేను చెప్తున్న ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీ కంపెనీని యూకేలో కంపెనీస్ హౌస్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాటితో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో స్టెప్ నెంబర్ 1, రిజిస్టరింగ్ యువర్ కంపెనీ విత్ కంపెనీస్ హౌస్. సో దాని వెబ్సైట్, ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో కంపెనీస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి యూకేలో, వాటిలోకి వెళ్ళి మీరు పెడదామనుకున్న కంపెనీ నేమ్ని ఎంటర్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఉన్న నేమ్ తోటి మీ కంపెనీని మ్యాచ్ చేయకూడదు, మీరు కొత్త నేమ్తో రావాలి కదా. సో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నేమ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అందులో, ఆ డైరెక్టరీలో. నెక్స్ట్ అక్కడ మీరు మీ ఓఎన్ అని చెప్పి, అంటే ఓవర్సీస్ కంపెనీస్ పెట్టడానికి ఒక ఫామ్ ఉంటుందన్నమాట. OS 1N01 అని చెప్పి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మీకు పెడతాను, అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మీకు పెడతాను ఫామ్ని. సో ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అందులో ఏంటంటే డీటెయిల్స్, ఆ ఫామ్లో ఆల్మోస్ట్ మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావాలి. ఆల్రెడీ ఇండియాలో బ్రాంచ్ ఉంటే కంపెనీ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఏం ఆపరేషన్స్ చేస్తాము అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్, ఏమన్నా ఫుడ్ ఇండస్ట్రీయా లేకపోతే ఐటీయా లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్, ఇట్లా మీరు చేయాలనుకున్న బిజినెస్ టైపు, అడ్రస్, మీ అకౌంట్స్,
డైరెక్టర్, కంపెనీలో పనిచేసే డైరెక్టర్ ఎవరు, స్టాఫ్ ఎవరు, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నిటిని, బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని ఆ ఫామ్లో మెన్షన్ చేయాలి. ఇదంతా ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ అదే డాక్యుమెంట్లో యూకేలో పెడదాం అనుకుంటున్న కంపెనీ నేమ్ సేమ్ ఇండియాలో ఏ నేమ్ ఉంటే అదే నేమ్ వాడతారా, లేకపోతే యూకేకి ఏదైనా నేమ్ మారుస్తారా? అంటే బేసిక్గా ఎలా ఉంటాయి అంటే కంపెనీ నేమ్స్ యూకేకి పెట్టేటప్పుడు బ్రాంచెస్ చివరిలో యూకే లిమిటెడ్ అని పెడతారనమాట. సో ఇప్పుడు సపోజ్ ఏబీసీ ఆర్గనైజేషన్ అని ఉందనుకో, అది వచ్చేసరికి ఇక్కడ ఏబీసీ యూకే లిమిటెడ్ అంటారనమాట, జస్ట్ డిఫరెన్షియేట్ చేయడానికి. సో అలా మీరు ఏమైనా డిఫరెంట్ నేమ్ వాడదాం అనుకుంటున్నారా, సేమ్ నేమ్ వాడదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ యూకేలో అడ్రస్ ఏంటి, ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ పెడితే అడ్రస్ ఏంటి, యూకేలో డైరెక్టర్స్ ఎవరు, మేనేజింగ్ పార్ట్నర్స్ ఎవరు. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని అందులో మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఫామ్లో అన్ని డీటెయిల్స్ పెట్టి అదే ఫామ్లో మీకు కొన్ని వాళ్ళు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తారు. లైక్ మీ కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇండియాలో ఆల్రెడీ కంపెనీ పెట్టినట్టయితే ఇండియాలోని మీ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబరు, లైసెన్స్ నెంబర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కంపెనీ నేము, మన గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ ఇది, ఆ డాక్యుమెంట్స్. అలాగే మీరు కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారో ఆ ఇయర్లీ ట్యాక్స్ ఫైల్ చేసిన రిపోర్ట్ కానీ, అకౌంట్స్ సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ కానీ, ఇట్లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా అడుగుతారు. ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండాలి, లేదా ఆల్రెడీ ఇంగ్లీష్లో అయినా ఉండాలన్నమాట. సో మీరు మన తెలుగు డాక్యుమెంట్స్ తెలుగు లాంగ్వేజ్లో పెడితే మాత్రం రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ని. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఉండాలి అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆ అప్లికేషన్ ఫామ్తో కలిపి సబ్మిట్ చేస్తే £20 ఫీజు అనమాట ఇనీషియల్ అప్లికేషన్కి, రిజిస్ట్రేషన్కి. అంటే 2,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఆ అమౌంట్ కట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫైల్ చేస్తే యూజువల్గా 2 డేస్లోనే మనకి రెస్పాన్స్ వస్తుంది. మీకు ఇన్ కేస్ ప్రియారిటీ కావాలంటే 1 డే సర్వీస్ కూడా ఉండిద్ది, కాకపోతే దానికి వచ్చేసరికి ఎక్కువ ఫీజు అనమాట, £200 వరకు ఉంటుంది. మనకు అంత అవసరం లేదు, జస్ట్ వితిన్ 2 డేస్లో మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ కరెక్ట్గా ఉండి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే చేసేస్తారు, మీ కంపెనీని రిజిస్టర్ చేస్తారనమాట యూకేలో. ఆ తర్వాత మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు ఆ కంపెనీ నేము, అడ్రస్, అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కంపెనీ నేమ్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్ని గవర్నమెంట్ కంపెనీ నేమ్స్ని రెప్లికేట్ చేసేలాగా ఉండకూడదు, లేదా ఆల్రెడీ ఉన్న కంపెనీస్కి ఫేక్ నేమ్స్ లాగా ఉండకూడదు. ఇప్పుడు సోనీ అని ఉంటే మీరు కోనీ అని, ఈ టైప్లో, ఇట్లా అడిడాస్ ఉంటే అబిబాస్ అని చెప్పి ఇట్లా ఫేక్ నేమ్స్ లాగా కాకుండా ఏదన్నా యూనిక్ నేమ్ తోటి. మ్యాక్సిమం మన ఇండియన్ కంపెనీస్ అందరూ ఏం పెట్టుకుంటారంటే మన ఇండియాలో ఉన్న కంపెనీ నేమ్సే పెట్టుకుంటారు. లైక్ ఇండియాలో మనకి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఇట్లుంటాయి కదా, సో దాన్నే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ యూకే లిమిటెడ్ అని పెట్టుకుంటారు. లేదా కొంతమంది వాళ్ళ సొంత పేరు, ఇంటి పేరుతోటి కంపెనీస్ పెట్టుకుంటుంటారు అనమాట. సో ఈ నేమ్స్ వరకు మనం జాగ్రత్త తీసుకుంటే ఇంక ప్రాబ్లం ఏమి ఉండదు. సో జస్ట్ ఇంకొకసారి రీఇటరేట్ చేస్తానండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఫస్ట్ యూకే వెబ్సైట్లో నేను ఇస్తాను లింక్, ఆ లింక్లోకి వెళ్ళి OS 101 ఫామ్ అని ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. దాంతోపాటు సపోర్టింగ్గా మీ అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ, లేదా ఇయర్లీ ట్యాక్స్ ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు వచ్చేసరికి £20 మనీ పే చేయాలన్నమాట అప్లికేషన్ ఫీజ్ కింద. సో వీటన్నిటి సబ్మిట్ చేస్తే వితిన్ 2 డేస్లో మీకు రెస్పాన్స్ వస్తుంది. సో వన్స్ కంపెనీ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ఏమేం ప్రాసెస్ చేయాలి యూకేలో అంటే, ట్రేడ్మార్క్ అని చెప్పి మనకు లోగో లాగా ఉంటుంది కదా, ఎంబ్లమ్. నెక్స్ట్ ఏదైనా కంపెనీస్ మీరు చూస్తే పైన R అని చెప్పి ఒక రౌండ్ సింబల్ వేసి ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద మీకు పెడతాను, R అని చెప్పి. సో అదేంటంటే ట్రేడ్మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ అన్నట్టు కింద వెరిఫికేషన్ అయినట్టుగా. సో అది ఉంటే మీకు ఎక్కువ బ్రాండ్ వాల్యూ వస్తుందన్నమాట. సో మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, యూకేలో IPO అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ipo.gov.uk అని. అందులో ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్. సో మీ బ్రాండ్ ఉంటుంది కదా, దానికి మీకు కాపీరైట్ లేదా పేటెంట్ ఇస్తారనమాట. అంటే మన ఎంబ్లమ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఏ ఐటమ్ తీసుకున్నా సోనీ లేదా జియో ఇట్లా వీటన్నిటికి లోగోస్ ఉంటాయి. సో ఆ లోగోస్ వేరే వాళ్ళు యూస్ చేయకూడదు అనమాట. చాలామందికి ఏంటంటే పేరు కంటే కూడా లోగో అనేది బాగా గుర్తుండిపోతుంది. మీకు నేను ఏదైనా బ్రాండ్ చెప్పాను అనుకోండి, మహీంద్రా అని, మీకు ఆ సింబల్ గుర్తొస్తుంది. టాటా అంటే ఆ సింబల్ గుర్తొస్తుంది కదా. సో ఆ సింబల్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో ఎవరు మీ సింబల్ యూస్ చేసుకోకుండా ఉంటారనమాట. సో ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఏమనుకుంటున్నారో లోగో, ఆ లోగో అప్లోడ్ చేస్తే వాళ్ళు చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి ఆ లోగో మీకు తప్పితే ఎవరు యూస్ చేయడానికి ఉండదు. సో అది ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత వచ్చేసరికి యూకే డొమైన్ నేమ్ అంటే యూకే వెబ్సైట్ రిజిస్టర్ చేసుకోవాలి. జనరల్గా యూకేలో వెబ్సైట్స్ అన్నీ .co.uk అని ఉంటాయి అన్నమాట ఎండింగ్. సో మీరు
ఎయిదర్ .com కానీ నేను చెప్పిన .co.uk కానీ లేదా .orgతో కానీ మీ కంపెనీ మీరు అనుకుంటున్న వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బిజినెస్ ఈమెయిల్ కూడా సెట్ చేసుకోవాలి ఎనీ ఎంక్వైరీస్ కోసం. అలాగే యూకే టెలిఫోన్ నెంబర్, మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఏదన్నా అవ్వాలన్నా. ఆబ్వియస్లీ యూకే అడ్రస్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే మీరు పైన అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడే కంపల్సరీ యూకే అడ్రస్ పెడతారు. దానికే మీకు లెటర్స్ కానీ పోస్ట్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ కంపెనీని ట్యాక్స్ కట్టడానికి రిజిస్టర్ చేసుకోవాలి. దాన్ని యూకేలో కార్పొరేషన్ ట్యాక్స్ అంటారనమాట. అలాగే PAYE అని ఉంటుంది, దానికి కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అదేంటంటే మీరు యూకేలో ఎవరైనా ఎంప్లాయీస్ పెట్టుకుంటే వాళ్ళకి పే రన్ చేస్తారు కదా, దానికోసం అని చెప్పి. నెక్స్ట్ VAT అని ఉంటుంది, మీ అందరికి ఇండియాలో కూడా తెలుసు కదా VAT. మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ కనుక 85 lakhs కంటే ఎక్కువ ఉంటే వాట్కి రిజిస్టర్ చేసుకోవాలి మ్యాండటరీగా. అదే 85,000 కంటే తక్కువ ఉంటే వాలంటరీ, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఆ VAT చేసుకోవాలి. VAT చేసుకుంటే ఏంటంటే మీరు అమ్మే ప్రతి ఐటమ్ మీద 20% VAT అనేది ఉంటుందన్నమాట. బిజినెస్ చేస్తున్నాం, మీ అందరికి ఆల్రెడీ VAT అంటే ఏంటో ఐడియా ఉంటుంది. సో ఈ మూడు కూడా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూకేలో బిజినెస్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని టైప్ మనం ఇండియాలో కరెంట్ అకౌంట్ అంటాం కదా, అలాగే ఇక్కడ వచ్చేసరికి సేవింగ్స్ లేదా బిజినెస్ అకౌంట్స్ అంటారు. బిజినెస్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఇండియాలో ఉన్నాను, నాకు యూకేలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే మీరు బిఫోర్ ప్రాసెస్ అన్ని చేసినప్పుడు, అంటే మీ కంపెనీని రిజిస్టర్ చేసుకున్నప్పుడు, అలాగే నేను చెప్పినటువంటి ట్యాక్స్కి, కార్పొరేషన్ ట్యాక్స్కి, పేఈకి వీటన్నిటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే యూకేలో మీకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, బిజినెస్ అకౌంట్. సో దాంతో ఏంటంటే మీరు ఇక్కడ చేస్తున్న ఆపరేషన్స్కి, బిజినెస్కి మీకు డబ్బులు యూకే పౌండ్స్లో వస్తాయి అన్నమాట. డైరెక్ట్ ఇండియా కరెన్సీలో కాకుండా యూకే పౌండ్స్లో వస్తేనే యూకే గవర్నమెంట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కట్ చేసుకొని రిమైనింగ్ మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ కోసం ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ వన్ ఏంటంటే ఒక యూకే అకౌంటెంట్ని పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి కంపెనీ స్టార్ట్ చేయటం అంటే రిజిస్టర్ చేయటం, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయటం అంతటితో అయిపోదండి. మీరు రెగ్యులర్గా క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ మీ అకౌంట్స్ని, ఎక్స్పెన్సెస్ అన్నింటినీ మేనేజ్ చేయాలి, గవర్నమెంట్కి చూపించాలన్నమాట. ఫైల్ చేసి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం లాగా. సో ఈ ప్రాసెస్ అంతా మనం చేయాలంటే కష్టము. అదే మనం ఇక్కడ యూకేలో ఉన్న లోకల్ ఒక అకౌంటెంట్ని హైర్ చేసుకున్నాం అనుకోండి ఇంత అమౌంట్కి అని చెప్పి, ఇయర్లీ వాళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఫైలింగ్ కానీ అన్నీ చూసుకుంటారు. మనం ఎవ్రీ ఇయర్ మళ్ళీ రెన్యూ చేసుకోవాలన్నమాట మనం చేసిన అకౌంట్స్ కానీ ఇవన్నిటిని. సో అవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. సో వీడియోని ఫినిష్ చేసే ముందు ఇంకొకసారి మొత్తం రీక్యాప్ చేస్తాను ప్రాసెస్ ఎలా చేయాలి అనేది. సో ఇండియా నుంచి కూడా బిజినెస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఓవర్సీస్ కంపెనీ రిజిస్ట్రేషన్కి. మీరు గూగుల్లోకి వెళ్ళి అది కొడితే OSIN01 అని చెప్పి మీకు ఆ ఫామ్ వస్తుంది. అందులో అన్ని డీటెయిల్స్, మీ కంపెనీ అడ్రస్ డీటెయిల్స్, ఇండియాలో కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఎవరు డైరెక్టర్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అకౌంట్స్ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. వాటితో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద మీ అటెస్టెడ్ కాపీస్ ఉంటారు, అంటే సర్టిఫైడ్ కాపీస్, అకౌంట్స్ కానీ, నెక్స్ట్ £20 అప్లికేషన్ ఫీజు, ఇంకా మెమొరండమ్స్, అంటే ఇండియాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇండియన్ రిజిస్ట్రేషన్ నెంబరు, ట్యాక్స్ నెంబరు, VAT నెంబర్, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ కలిపి సబ్మిట్ చేస్తే వితిన్ 2 daysలో మీ కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే కంపెనీకి ట్రేడ్ మార్క్ అంటే లోగో కానీ, ఎంబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అది ipo.gov.uk వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి యూకే కార్పొరేషన్ ట్యాక్స్కి, పేఈకి, అలాగే వ్యాట్కి రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాట్కి ఏంటంటే మీ బిజినెస్ 85,000 pounds కంటే ఎక్కువ ఉంటే మ్యాండేటరీ, లేదంటే వాలంటరీ, మీకు ఇష్టమైతేనే చేసుకోవాలి. తర్వాత యూకే బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి యాజ్ ఏ బిజినెస్ అకౌంట్. సేవింగ్స్ కానీ పర్సనల్గా కాకుండా బిజినెస్ అకౌంట్గా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి యూకేలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి మీ బిజినెస్ కోసం, అలాగే ఒక బిజినెస్ ఈమెయిల్. ఇవేంటంటే మ్యాండేటరీ కాదు, ఇవన్నీ రియల్గా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే యూకేలో డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్ళి కంపెనీస్ చూసి బిజినెస్ చేసేదానికంటే ఎక్కువ మంది ఆన్లైన్ మీదే డిపెండ్ అవుతారనమాట, డిజిటల్లో. సో వెబ్సైట్స్లో కానీ, గూగుల్లో కానీ మీ కంపెనీ కనిపిస్తే మీ బిజినెస్ బాగా ప్రమోట్ అవుతుంది. అందుకోసం అని చెప్పి ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని బిజినెస్ ఈమెయిల్, అలాగే యూకే టెలిఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ లాస్ట్లో యూకే అకౌంటెంట్ని పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డాక్యుమెంటేషన్, ఫైల్స్, అకౌంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్.